2 రోజుల క్రితం జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ ఎన్నిక, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2 వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి గత 2 రోజులుగా అటు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ, వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నాం. మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీన్ గారిని కానీ, బుచ్చిరెడ్డిపాలెంలో 2 మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా. కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం. కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీకు శక్తి లేక, కౌన్సిలర్ని కాపాడుకోలేక, కార్పొరేటర్ని కాపాడుకోలేక మీ నాయకత్వ లోపంతో ఎదుటి వారి మీద అభాండాలు వేస్తున్నారు, అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అలా చేస్తాం, ఇలా చేస్తాం. కేరళ హైకోర్టు తీర్పు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు అటు బుచ్చిరెడ్డిపాలెంలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, మాటకు ముందు రాజ్యాంగం 10వ షెడ్యూలు, కేరళ హైకోర్టు కాగితం ఒకటి తీసుకొని ఇదిగో కాగితం 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 అని చెప్పి చూపిస్తా, ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతుంటే నవ్వుకుంటూ, ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతా ఉన్న సందర్భం నేను చూశాం. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు, మేమైనా కార్పొరేటర్లు, మేమైనా కౌన్సిలర్లు, లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం. నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్గా ఉన్నా. మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికై 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక, 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా అని అడుగుతున్నా. మాటకు ముందు అటు ప్రస్తుత మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి, పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే, మీకు కనీసం ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. మేము ఇప్పించాం, విప్పు ధిక్కరించారు కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారు. మాటకు ముందు కేరళ జడ్జిమెంట్, రాజ్యాంగం 10వ షెడ్యూలు, రాజ్యాంగ నిపుణులతో చర్చించి చేశారని చెప్పి వెటకారంగా, కిండలుగా అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆశ్చర్యం అనిపించింది. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా
చంద్రశేఖర్ రెడ్డి గారు ఇకలు పక్కపక్కలు నవ్వుకోవడాలు అన్ని కూడా గమనించాం. అందరూ మేరే మేధావులు అనుకుంటే మేధావుకి మించినటువంటి మేధావులు చాలా మంది ఉంటారు. పాపం మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారిని తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ కావచ్చు, మేయర్ని కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు. ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు. 4 సంవత్సరాల దాకా ఎన్నిక కాబడినటువంటి మేయర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు దించేదానికి లేదు అని చట్టం చేసుకుంటారు. అది మన రాష్ట్రంలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు లేదు. అదేవిధంగా ఈయన ఏదైతే కోర్టు చేస్తున్నాడో మాటకు ముందు కేరళ 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 అని చెప్పి కాగితం ఒకటి పెట్టుకొని నేను చెప్పే మాటలని మీరు ఇక్కడ నుంచైనా ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఆన్లైన్ లో వెబ్సైట్ లో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. కేరళ లోకల్ అథారిటీస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిఫెక్షన్ యాక్ట్ 1999 ప్రత్యేక చట్టం చేసుకోండి కేరళ రాష్ట్ర ప్రభుత్వం. అనేక రాష్ట్రాలు చట్టాలు చేసుకో ఉన్నాయి. ఒడిశా చేసుకోండి, కర్ణాటక చేసుకోండి, వారి రాష్ట్రాలకు సంబంధించి రకరకాల చట్టాలు చేసుకోండి. మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోండి, sec.ap.gov.in ఇప్పుడైనా మీరైనా చెక్ చేసుకోవచ్చు. అసలు యాంటీ డిఫెక్షన్ లా కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్. ఏపీ హైకోర్టు నేను ఇచ్చిన కాగితం కాదు, నేను కూడా వెబ్సైట్ లో డౌన్లోడ్ చేశా. నేను చెప్పినటువంటి వెబ్సైట్ లో ఆంధ్రప్రదేశ్ APSCC.gov వెబ్సైట్ లో పోతే హోమ్ పేజ్ లోకి పోతే ఇంపార్టెంట్ హైకోర్టు డెసిషన్స్ అని ఉంటుంది. ఓపెన్ చేసుకుంటే 5వ నెంబర్ ఆర్టికల్ ఇది. నేను చెప్పేది 5వ నెంబర్. నువ్వు చెప్పే మాట ముందు కేరళ 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 అంటున్నావే, దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి పాపం తెలిసినట్లే. గోవర్ధన్ రెడ్డి గారు మేధావి, కానీ అన్ని విషయాలు నాకే తెలుసు. కొంతమంది మాట్లాడతారు నిన్న గోవర్ధన్ రెడ్డి గారు వెటకారంగా వికారంగా రాజ్యాంగ నిపుణులు మాట్లాడారు కొంతమంది అని చెప్పి, మరి ఎవరు మాట్లాడారు నాకైతే తెలియదు. కానీ ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యాంగంలోనే 10th షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్ కి వర్తించదు. పాపం తెలిసినట్లే. మీరు అనుకున్నట్టు మీరు చేయగలిగినట్టుంటే చేయండి, చేసి చూపించండి. మా మీద అనర్థం వేసి మమ్మల్ని డిస్క్వాలిఫై చేయించండి. అంతేగాని మాటకు ముందు నారాయణ గారి గురించి, రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ గారి గురించి ఈసారి 54 లోకేష్ బాబుకి బహుమతిగా ఇస్తానని శ్రీధర్ అని చెప్పాడు. తప్పే ఉందని అడుగుతున్నా. అటు కాకుండా మీరు గెలిపించుకోండి, మీకు శక్తి ఉంటే మీరు గెలిపించుకోండి. 54కి 54 ఉన్నటువంటి కార్పొరేషన్ లో 45 మంది దాదాపుగా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారంటే మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా, మీ చేతకాంతనం కాదా అంటున్నా. మీరా మాట్లాడేది 20 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 14 మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే. పాపం కొత్తగా వచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో, ఇన్ఛార్జ్ అయ్యాడు. 4 దగ్గరలు పోయి 4 సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు కాలేజీలు వేరు, ఇన్స్టిట్యూషన్లు వేరు.
కేవలం 20,000 ఓట్లు ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో నువ్వు ఏ విధంగా గెలిచావో అన్నీ తెలిసిన వాడిని. ఆ ఎన్నికలు వేరు, ప్రత్యక్ష ఎన్నికలు వేరు, ప్రజలచే ఎన్నుకోబడ్డం వేరు, ప్రజలచే లక్షల మంది ఓటర్లతో ఎన్నుకోవడం వేరు. ఈ విధంగా నారాయణ గారి గురించో, శ్రీధర్ రెడ్డి గారి గురించో, ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడడం సబబు కాదు. గోవర్ధన్ రెడ్డి గారు, మీకు ప్రత్యేకించి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు ఎవరైనా ఇక్కడ నుంచే మేము ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది, వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇది నేను ఇచ్చే కాగితం కాదు. గవర్నమెంట్ వెబ్సైట్ లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ APSCC.gov.in లేదా CDMA కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్ లో పోయినా నేను చెప్పినటువంటి క్లియర్ కట్ గా ఉంది. ది ప్రొవిజన్స్ ఆఫ్ 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా బ్రాకెట్ లో కెనాట్ బి అప్లైడ్ టు లోకల్ బాడీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పాపం తెలిసినట్లే నిన్న రాజ్యాంగం గురించి, రాజ్యాంగం నిపుణులు అని చెప్తూ పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి, చాలా మాట్లాడగలుగుతాం. ఇంతకంటే మీరు కూర్చోబెట్టి మాట్లాడుకున్న వాళ్ళ కంటే చాలా ఎక్కువ మాట్లాడుకోగలుగుతాం. సబ్జెక్టుకి సంబంధించి మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరాం, గర్వంగా చెప్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నాం. మేము మా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు వాడు, పొంగూరు నారాయణ గారు నెల్లూరు చెందినవాడు. మా ప్రాంతాల అభివృద్ధి చెందాలా, మా బోటోళ్ళు ఎన్నికలకు ముందే చేరాం చాలా మంది. ఎన్నికల తర్వాత ఒక వీధి లైట్ వేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, డ్రైన్ తీయాలన్నా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ప్రజలను ఏ విధంగా మేలు చేయగలుగుతామనే ఆలోచనతో ప్రజలందరూ చిత్కరించుకుంటారు. రేపు తెలుస్తుందిగా. మనం చూపించారు 6 నెలల ముందు. ఎవరు చిత్కరించుకున్నారు? 6 నెలల ముందు ప్రజలు చూపించారు. 73,000తో నెల్లూరు నగరం గెలిపించారు, చరిత్ర. 34,000తో నెల్లూరు రోడ్లు గెలిపించారు, చరిత్ర. 54,000తో కోవూరు గెలిపించారు, చరిత్ర. ఇది మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. అత్యధిక మెజార్టీతో ఏదైతే ఈ 3 నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడారో, ఈ 3 నియోజకవర్గాలకి ప్రజలు, ఓటరు దేవుళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర అది. నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్కి 73,000 అనే చరిత్ర. నగర నియోజకవర్గానికి ఇప్పటి వరకు అంత మెజార్టీ ఎవరికి రాలా. రూరల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 34,000 ఒక చరిత్ర, ఎవరికి రాలా. కోవూరు నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 54,000 మెజార్టీ ఎవరికి రాలా. ఇది ఒక చరిత్ర. ఓటర్లు ఎవరికి మేలు చేస్తారు, ఎవరికి ఎన్నుకోవాలా, ఎవరి చేత మంచి పనులు చేయించుకోవాలని ఓటర్ మహాశయులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అంతే తప్ప ఈ విధంగా వచ్చేసి మేము ఏదంటే మాట్లాడేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం అంటే ఇది సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము ఇది ఒకరికి ఏ పార్టీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం.